యూటీఎఫ్ 50 వసంతాలు పూర్తయి అలాగే ఈ యూటీఎఫ్ సంబంధించినట్టు అలాగే 17వ ఈ విద్యా వైజ్ఞానిక సదస్సులు అయితే స్వర్ణోత్సవ సభలు అయితే కాకినాడలో మహాసభలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క రెండో రోజు అయితే ఈ సభ అయితే కొనసాగుతుంది. ఈరోజు ఈ యొక్క 17వ మహాసభలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ప్రధానంగా ఈ యొక్క యూటీఎఫ్ ఎంతమంది ఎక్కడి నుంచి హాజరయ్యారు, ఎంతమంది ఇక్కడ ఇందులో పాల్గొన్నారని మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే మనకి ఎమ్మెల్సీ ఇలా వెంకటేశ్వర ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క యూటీఎఫ్ మహాసభలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు ప్రధానంగా తీసుకోబోతున్నారు? నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు నిండిన సందర్భంగా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ 2 రోజులు ఓపెన్ మీటింగ్లో చర్చనీయ అంశాలు, ఈ విద్యా సదస్సులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది కొనసాగించదలిచింది, ముఖ్యంగా 19117 జీవో తీసుకొచ్చినటువంటి విధ్వంసం ఏమిటి, ప్రభుత్వ పాఠశాలల నుంచి గత ప్రభుత్వంలోనూ లక్షలాది మంది బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ప్రధానమైనటువంటి కారణం తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రభుత్వ బడులు ఆ రకంగా మాస్టర్లు లేని పాఠశాలగా మారిపోవడంతో వీళ్ళందరూ కూడా ప్రైవేటు బాట పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ కూడా దీన్ని సరైనటువంటి గాడి పడలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ అన్ని అంశాల మీద మేము చెప్పినటువంటి మేరకు కొన్ని డిస్కషన్ చేస్తుంది. రాబోయే విద్యా సంవత్సరానికి ఏ మార్పులు చేయదలుస్తారు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఏంటి, 2 మీడియంలు ఉంటాయా లేదా, అలాగే ఈ యొక్క ప్రైమరీ డివిజన్ 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి హై స్కూల్ అటాచ్ చేయటం, దీని మీద ఏమి నిర్ణయం, అలాగే +2 ఏమిటి, అలాగే సిబిఎస్ఈ ఏమిటి, బైజూస్ ఏమిటి, ఈ అన్నింటి విషయాల మీద కూడా డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఫైనల్గా ఏం చేస్తుందో చూడాలి. ఈ ప్రభుత్వమైన విద్యారంగాన్ని గాడిని పెడుతుందా, మంచి రోజులు వస్తాయనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు అవకాశం లేకుండా డెమోక్రటిక్గా చర్చించి అవసరమైతే రాజకీయ పక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక అఖిలపక్ష సమావేశంగా కూడా ఇన్వాల్వ్ చేసి సరైన నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ని ఒక ప్రజలు మెచ్చేటువంటి పద్ధతిలో దీన్ని నడిపించాలని చెప్తున్నాం. మరి విద్యాశాఖ మంత్రి గారు ఆంధ్ర మోడల్, కేరళ మోడల్ కాదు, ఢిల్లీ మోడల్ కాదు, ఆంధ్ర మోడల్లో ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని చేస్తామని చెప్తున్నారు. ఆ మోడల్ ఏంటో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. అందులో యూటీఎఫ్ ఇక్కడ చేసేటువంటి తీర్మానాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తుంది. ఏకపక్షంగా చేసుకుంటే మాత్రం గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఫలితాలు అనుభవించిందో ఈ ప్రభుత్వం కూడా అదే ఫలితాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. విద్యారంగానికి సంబంధించిన కీలకమైన రంగంలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లుబాటు కాదని చెప్పి పీడీఎఫ్ తరపున, యూటీఎఫ్ తరపున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సి నేను చెప్పదలిచాం. ఇక రెండో విషయం, ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. పీఆర్సీ అమలు చేయలేదు, డిఏలు ఇవ్వలేదు, అలాగే దాచుకున్న సొమ్ములు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికి 22,000 కోట్ల దగ్గరగా బకాయిలు ఉన్నాయని చెప్పి మన కౌన్సిల్లో మాకు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అందువల్ల ఉపాధ్యాయులకి న్యాయంగా రావాల్సినటువంటి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఎగనామం పెట్టిందనుకుంటే నీ ప్రభుత్వమైనా ముందు వాటిని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రాబోయేటువంటి పీఆర్సీ కూడా నూతన పీఆర్సీ చైర్మన్ అయ్యాలి, అలాగే ఐఆర్ ఇవ్వాలి, లేకుంటే ఆ రకంగా ఆ స్కేల్స్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా మొత్తం ఉద్యోగుల పక్షాన్ని చూసినట్లయితే కొత్త ప్రభుత్వం మారినా కానీ మా డిమాండ్స్ ఏమీ కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఆ ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళకి అనుమానాలకు ఆస్కారం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నింటి మీద ప్రజా సంక్షేమం చూడండి, ఉద్యోగుల సంక్షేమం చూడండి, పాఠశాల విద్యారంగాన్ని బాగు చేయండి అని చెప్పి ఈ మహాసభ ఒక దిశానిర్దేశం చేస్తుంది ఈ ప్రభుత్వానికి అని చెప్పి చెప్పదలిచింది. ఉపాధ్యాయులకు మరింత భారం పెంచి అలాగే ప్రధానంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ మీద ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎలా చూడాలంటారు? అంటే విద్యార్థులకి, ఇప్పుడు టీచర్లకి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే టాయిలెట్స్ క్లీనింగ్ కావచ్చు, ఫోటోలు పెట్టే విధానం కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు పేరుకి ఏమిటంటే యాపల భారం అని గత ప్రభుత్వంతో చెప్పాం. యాపలతోటే ఈవేళ అకాడమికేతర కార్యక్రమాలతోటే స్కూల్ ఎడ్యుకేషన్ దివాళా తీసిందనేటువంటి విషయాన్ని ఈ ఐఏఎస్ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తగ్గిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు యాపల సంఖ్యను తగ్గించినా భారం తగ్గలేదని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల అసలు ఈ యొక్క విద్యాతర పనులు ఉపాధ్యాయులకి తీసేస్తే మొత్తంగా దానికి వేరే యంత్రాంగం పెట్టుకుంటే ఉపాధ్యాయుడి పని బోధనకే పరిమితం చేస్తే ఆ మేరకు ఏమైనా ఇది ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పదలిచింది. అయినా ఇంకా దాని మీద తర్జన భర్జన నడుస్తున్నాయి, ఏం చేస్తారో చూద్దాం. ఓకే.
ఉపాధ్యాయుల భర్తీ విషయంలో ప్రధానంగా చూసుకుంటే అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ డిఎస్సి తీస్తామని చెప్పేసి డిలే అవుతున్న పరిస్థితి ఉంది మన ఏపీలో చూసుకుంటే. దానిపై ఎలా వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి సంబంధించి ఏదో మేము సూపర్ 6లో మొదటి సంతకం పెట్టామని చెప్పింది. ఓకే, పెట్టారు. కానీ ఫలితం ఎప్పుడు? మీరేమో రాబోయే విద్యా సంవత్సరానికి దీన్ని కొత్త ఉపాధ్యాయులు వచ్చి చేస్తామని చెప్పారు. ఈ లోపల వర్గీకరణ ఇష్యూ వచ్చింది. వర్గీకరణ మా విధానమే, దానికి అనుగుణంగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు. ఏమైనప్పుడు కూడా ఆ వర్గీకరణ వ్యవహారం ఏంటో త్వరగా తేల్చుకుని ఇమీడియట్గా ఈ షెడ్యూలు అంటే డిఎస్సి సంబంధించిన రోడ్ మ్యాప్ ప్రకటించి రాబోయే విద్యా సంవత్సరానికైనా ఉపాధ్యాయులందరూ కూడా ఈ 16,000 మంది 16,647 మంది విధుల్లో చేరేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కౌన్సిల్లో చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. సభలకు ఎంతమంది హాజరయ్యారు? మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎంతమంది మొత్తం హాజరయ్యారు? అంటే ఈ సభలకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక 15,000 కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ఈ 2 రోజులు ఓపెన్ సెషన్ కాబట్టి వాళ్ళు ఒక ఉత్సాహపరిచేదానికి, మన సంఘ విధానం చెప్పేదానికి, ఈ సదస్సుల ద్వారా కొన్ని విషయాలు వాళ్ళకి విప్పి చెప్పేదానికి ఇది చేస్తున్నారు. ఇంకా తర్వాత 2 రోజులు కూడా డెలిగేషన్ సెషన్గా నడుస్తుంది. అది నిర్మాణపరమైనటువంటి విషయాలను చర్చిస్తుంది. ఆ రకంగా భవిష్యత్తుకి ఈ యొక్క 50 సంవత్సరాల మహాసభలు ఒక దిశానిర్దేశం చేయాలి. యూటీఎఫ్ యొక్క వారసత్వం ఏదైతే ఉందో దాని యొక్క పోరాటం, దాని యొక్క లెగసీని కొనసాగించేటట్లుగా యూటీఎఫ్ ముందుకు నడుస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్య అతిథులు ఎవరు పాల్గొన్నారు? ఈ యొక్క సభలకి ముఖ్య అతిథులకి ఎవరెవరు ఇచ్చేసారు? ఏ ప్రాంతాల నుంచి వచ్చారండి? అంటే ప్రధానంగా ముఖ్య అతిథులు చెప్పాల్సింది ఏమంటే, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈ సభలకి వస్తారని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ సభలకి వాళ్ళు ముఖం చూపించలేదు. ఇలాంటి వేదికను ఉపయోగించుకుని ఇంత పెద్ద వేదికతోటి ఇంటరాక్షన్ అయ్యుంటే వాళ్ళకి బాగుండేదని చెప్పాం. వస్తానని మాట చెప్పే వాళ్ళు రాలేదు. సరే, మిగిలినటువంటి ఈ యొక్క అన్ని ప్రారంభ సభకు సంబంధించి కానీ ఇవాళ విద్యా సదస్సు సంబంధించి కానీ మన బేబీ వచ్చాడు, అట్లా ఇంకో ఆయన మా మెనురత్నం ఈయన ఇచ్చారు. సరే, మా ఎడ్యుకేషన్ ఎట్లాగూ బాలసుబ్రహ్మణ్యం ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే సాహిత్య సదస్సుకు అట్టాడు అప్పలనాయుడు వచ్చాడు. అది పరిస్థితి. మధ్యాహ్నం మహిళా సభకి 5వ నాయకురాలు రాబోతున్నది. అలాగే తర్వాత నెక్స్ట్ బహిరంగ సభ నడుస్తుంది. ఆ రకంగా ప్రభుత్వ ప్రతినిధులు మినహా మిగిలినటువంటి వాళ్ళు ఆ మేరకి వచ్చి సభను సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సభలు అయితే ఎరిగిన రీతిలో ఈ యొక్క కాకినాడ కేంద్రంగా ఈ యొక్క యూటీఎఫ్ 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంతో పాటు అలాగే 17వ ఏదైతే విద్యా వైజ్ఞానిక ఈ యొక్క స్వర్ణోత్సవ మహాసభలు అయితే ఇక భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూల నుంచి యూటీఎఫ్ సంబంధించినటువంటి సభ్యులు అలాగే ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఇప్పుడు వస్తున్నటువంటి విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులతో పాటు అలాగే విద్యా విధానంలో అనేక ఈ యొక్క మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సరైన సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క పిఆర్సీ విషయాలు కావచ్చు, వాళ్ళ పలు విషయాలు అయితే చర్చించేందుకు అలాగే వాళ్ళకి ఉపాధ్యాయులపై పాడుతున్నటువంటి భారాలపైన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేసే దిశగా ఇప్పుడంతా వెళ్లే విధంగా వెళ్ళాలంటూ అలాగే ప్రధానమైనటువంటి ఇక అధికార సంబంధించిన నాయకులు ఎవరు కూడా హాజరు కావాల్సిన బాధ్యత ఉంది. కానీ హాజరు కావాలేదు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క మహాసభలు అయితే దిగ్విజయంగా రెండు రోజులు కూడా చాలా దిగ్విజయంగా పూర్తయిన పరిస్థితి. ముఖ్య అతిథులుగా చాలా మంది నలుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏదైతే మనకి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఐల వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.